రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18-19 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18-19 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీ పర్యటన చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల అంశం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అంశాలపై కావచ్చు, ఈ రెండు అంశాలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీ పర్యటన అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. ఏదైతే దీనికి సంబంధించి కూడా 18-19 2 రోజుల పాటు కూడా హస్తినాలోనే ఏపీ సీఎం చంద్రబాబు అయితే మాత్రం గడపబోతా ఉన్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. అదే దాదాపుగా 18 రాత్రికి కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను కూడా కలిసేందుకు ఇప్పటికే చంద్రబాబు బృందం, చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కూడా అపాయింట్మెంట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పార్లమెంట్ హౌస్ లో ఉన్నటువంటి పలువురు మంత్రులను కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా పూర్తి స్థాయి అంశాలపై అయితే మాత్రం సీఎం చంద్రబాబు వారికి వివరించబోతున్నారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే చంద్రబాబు సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్రం కొంత సమగ్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలక అంశాలపై కొంత నిధులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి దీనికి సంబంధించినటువంటి దానిపై భాగంగానే చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క ఢిల్లీ పర్యటన కూడా కొనసాగుతా ఉందని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీతో పాటు పలువురు కీలక నేతలను కూడా, అగ్రనేతలను కూడా కలవబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అమిత్ షా సంబంధించినటువంటి దానిపై కూడా కలుస్తారని కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. 18వ తేదీ సంబంధించి దాదాపు కొన్ని కీలక సంబంధించినటువంటి అంశాలపై కూడా ఉన్నత స్థాయి అధికారులను కూడా చంద్రబాబు కలిసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా అయితే మాత్రం ఏపీకి సంబంధించినటువంటి పలు పెండింగ్ ప్రాజెక్టులే కాకుండా రాష్ట్రానికి అవసరమైనటువంటి కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనుమతులతో పాటు ఆమోద అంశాలపై కూడా సీఎం ముఖ్యమంత్రి అయితే మాత్రం వారితో చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ఏదైతే డిసెంబర్ 19వ తేదీతో ముగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఢిల్లీ పర్యటన అయితే మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంటా ఉంది. ఉత్తరాంధ్రలో పలు పెండింగ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు అయితే పూర్తిస్థాయి అంశాలను కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు వివరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా పోర్టులు, ఎయిర్పోర్టులు, ఐటీ సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలు మొత్తాన్ని కూడా అయితే మాత్రం దాదాపుగా కొన్ని కీలక ప్రాజెక్టులకు పురోగతి సంబంధించినటువంటి ఘట్టాలు కానీ, ఇటు భోగాపురం సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇటు రాయపూర్ విశాఖ జాతీయ రహదారి సంబంధించినటువంటి రహదారుల కనెక్టివిటీ ప్రాజెక్టుల అంశాలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు 18వ తేదీ 19వ తేదీ 2 రోజుల పాటు కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు వివరించేటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన దానిపై కూడా షెడ్యూల్ అయితే మాత్రం ఫిక్స్ అయిపోయి కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక సహాయం, విభజన హామీలు వంటి అంశాలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో మంత్రులతో చర్చించబోతున్నారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక క్లారిటీగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో
డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మొత్తాన్ని కూడా ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం చంద్రబాబు కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తా ఉన్నారు. అందులో భాగంగానే 18, 19 తేదీలు కూడా తిరిగి మరలా ఢిల్లీ వెళ్లి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలక అంశాలపై కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ కు సంబంధించిన విడుదలపై కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి పూర్తి స్థాయి విషయాలను కూడా చంద్రబాబు అయితే మాత్రం వివరించబోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఇప్పటికే కూడా చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కొన్ని కీలక అంశాలపై కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి ప్రగతిపథంలో ప్రజలకు ఏం చేశాం, మరింతగా ఏం చేయాలనేటువంటి అంశాలే కాకుండా ఇటు పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విడుదల కానీ, ఇలా దాదాపుగా R&S సంబంధించిన సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతా ఉన్నారు. ఇక కేంద్రంలో జలశక్తి మంత్రితో కూడా కేంద్రంలో పోలవరం పెండింగ్ సంబంధించిన పనులపై కూడా చంద్రబాబు పూర్తి స్థాయి అంశాలు అయితే మాత్రం ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇంటిగ్రేటివ్ తో పాటు అడ్మినిస్ట్రేషన్స్, అదేవిధంగా విద్యుత్ నీటికి సంబంధించినటువంటి వ్యవస్థలు గవర్నెన్స్ కోరుతూ కూడా బిల్డింగ్ నుంచి ప్రాజెక్టులు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో వాటి ప్రవేశం కోసం కేంద్ర సహాయం కూడా చంద్రబాబు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలపై చంద్రబాబు ఢిల్లీ పర్యటన అయితే మాత్రం కొంత బిజీగా గడవబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.